ఇంత పకడ్బందీగా ఉన్న జైలుకి నన్ను తీసుకొచ్చాను. వాట్ ఆర్ అప్డేట్స్? ఈ బోర్డు గారికి ఎంత బిల్డప్ ఇచ్చింది నువ్వు? లేకపోతే నీకు ఇస్తారనుకో. షట్ అప్. అయినా డ్రెస్ ఏంది? స్కూల్లో ఫ్రైడే సివిల్ డ్రెస్సా? ఇండియన్ పీనల్ కోడ్ రూల్స్ తెలీదా? లుక్ డియర్, నా ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నా ఎక్స్పీరియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ 40 years. చూస్తేనే 40 లో ఉన్నావు. 20 years ఓవర్ టైం చేశా సార్. ఏనా చెప్పలేదా? తాళ్ళ నిలబడ్డా చెప్పలేదా అని అడుగుతున్నాను. సార్ ఇతను 22 times. Look, you are all kids. You don't know how to give respect to the experienced people. Useless fellows. అటు ఇటు చూస్తావిట్రా. ఏమంటున్నాడు రాఘవ? By the way, I am Jasmine Falguna. నిఖిల్. Oh. Can I get better cell? ఏమన్నారు? Can I get better cell? ఏం చదువుకున్నావురా నువ్వు? 10th class తెలుగు మీడియం. 1వ తరగతి ట్యూషన్ చెప్పుకొని బతకపోయావరా? ఎవరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ మాట్లాడలేదు సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గెట్ ఎ బెటర్ సెల్? సెల్ ఫోనా? ఏమైనా మరి గెస్ట్ హౌస్ దగ్గర అవుతుందా నీకు? వచ్చాడా పెద్ద బిండాన బ్రదర్ లాగా. అరే ఫాదర్ ఎక్కడ? పిలుస్తాను సార్. అరే 10th క్లాస్ వీడికి ఫాదర్ కూడా ఉన్నాడా? ఈయన ఒక్కడికే కాదు సార్, మా అందరికీ ఫాదరే. మహానుభావుడు. మీరు విశ్రాంతి తీసుకోండి సార్. ఆఖరి అన్నం తింటున్నావా బిడ్డ? తిన్నాక వింటావా, విన్నాక తింటావా? గాడే తినుకుంటూ ఇందామంటున్నా. సమయమును సక్రమంగానే ఉపయోగించుకుంటున్నావే. మరి ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావార్చి హోటల్లో కూర్చొని భోంచేసేవాడే కదా. కానీ ఇప్పుడు చచ్చిపోబోతున్నావురా. నీ చావు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ బిర్యానీ ఇప్పుడే షురు అయింది. నీ చావు ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. అది ఎటువంటి చావు అంటే బురదలో పడతావు, కడుక్కోవడానికి బురద నీళ్లే ఉంటాయి. బిర్యానీ కొంటావు కానీ ఉట్టి భూమికలే తింటావు. ఆ తిన్నాం కిందమా? అసలు ఇప్పుడే కదా మొదలైంది. అవన్నీ బైబిల్లో రాసినాయా? ఉండవు. పుణ్యాత్ముల కొరకు రాసింది అసలు బైబిల్. కానీ నీలాంటి పాపాత్ముల కొరకు నేను రాసింది ఈ బైబిల్. ఇందులోంచి ఒక మాట చదువుతా, విను. ఫాదర్ సుయోధన తక్కువ బోధిస్తాడు, ఎక్కువ బాధేస్తాడు. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on chrome, cruising down the streets, come on, bounce. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on bounce. ఇది ఒకలాగే ఉంది. అబ్బో ఒకటి ఓన్లీ వనే. అనవసరమైన వాటిని అన్లిమిటెడ్ గా పెడతారు, అవసరమైన వాటిని లిమిటెడ్ గా పెడతారు. ఈ దేశం బాగుపడతారు. ఏంటి సార్ తింటలేదా మీరు? చాలా అసహ్యంగా ఉన్నాయి రాఘవ. దీనికేం సార్, అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగా చేస్తారు తినడానికే. ఓహో ఫస్ట్ టైం కదా, ట్రై చేయండి, అలవాటు అయిపోద్ది. నీలాంటి ఒకడు ఫస్ట్ టైం చికెన్ తిని బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిపోయాడంట. ఫస్ట్ టైం. మరి ఇప్పుడు ఏం తింటా సార్? అందుకంటే ఇది బెటర్. ఓ self-destruct system activated. వెజిటబుల్ సలాడ్.
You are very hygienic, sir. అటులనా? ఏమైందో చూడు నాయనా. చచ్చిపోతే నా మీదకి వస్తుంది ఫాదర్. తొందరగా చూడు నాయనా. అదే కదా రేయ్ 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 రేరా రేయ్ రేయ్. నేనే గెలిచాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓడిపోయాను. రే లేకండి మీరే గెలిచారు. రేయ్. ఉండండి సార్, గేమ్ ఆడుతున్నావు. ఏం గేమే? బ్రీత్ ఆపుకోవాలి. వచ్చి డిస్టర్బ్ చేసావు. ప్రభువు మీ యందు ఉండెను. థు, నీ ఎతో బతుకు. ఛీ. రే ఆడి వాళ్ళు ఓడిపోయాను. సరే డిస్టర్బ్ చేశాడు. ఇంకొకసారి రెడీ 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 1 2. రివెంజ్ చేసినావా? రావట్లేదు. పోనీ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ పని చేయట్లేదా? చెప్తున్నా కదా. హర్ష ఆ వైర్ పెట్టినావా? పెట్టాను. తనకు వచ్చిన వైర్ పెట్టు. రావట్లేదు. రావాలే. రావట్లేదు. ఫార్వర్డ్. పోనీ స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయవే. రావట్లేదు. కొత్తది కదనే. కొత్తది కాదు, చెత్తది. పోనీ పోనీ సీడీ ఒకసారి బయటకు తీసి. రావట్లేదు. హలో సీడీని హలో, ఒక్క నిమిషం. ఇలాగే ఏడే ఇంట్లో పవర్ ఉందేమో కనుక్కోవయ్యా. ఏడే ఓహో ఇంగ్లీష్ ప్రాబ్లం కదా. ఇంట్లో కరెంటు విద్యుత్ చెక్తుందేమో కనుక్కో. సెన్స్ ఉందారా నీకు? ఎలక్ట్రిక్ ఇంజనీర్ పైన పోరి ఇంజనీర్ క్రిమినల్స్. నానా చెప్పు. ఇంజనీర్ అంట. ఉన్నా. ఇంట్లో కరెంట్ ఉందారా? లేదు. కరెంట్ ఉండాలి కదా. ఎందుకు? కరెంట్ లేకపోతే ఎట్లా వస్తుంది సినిమా? ఏంటివే? ఏం లేదు అన్న. వస్తున్నా నేను వస్తున్నా బాయ్. సిగ్గుపోయింది కదా బాయ్. విద్యుత్ శక్తి. నేను ఆడా. ఎందుకు ఆడో? చెప్పా. ఆడో. నా స్పూన్ నువ్వు తీసుకొని నీ చెంచా నాకు. ఎందుకురా మీ జన్మ? ప్రభువు నిన్ను రక్షించునుగాక. అంతేనంటావా? అంతే మరి, ఏం చేయలేం. ఎక్స్క్యూజ్ మీ. లేవండ్రా. నీకంత సీన్ లేదు. థ్యాంక్ యూ సార్. అబ్బూ ఏంట్రా ఐటమ్ అమ్ముతున్నా? దేని సార్ ఐటమ్ బాయ్ బారా? అలాంటిది ఏం లేదు సార్. అసలు లేదు కదా? ఛాన్సే లేదా? దీనిలో వంట రీఛార్జ్. అన్నా నేను ఈ నంబర్ కి 110 ఓటేసుకో. అన్నా సాయంత్రం వచ్చి మాట్లాడదామన్నా. నేను వస్తానుగా. ఏసీ పక్కన జనాలు గారు ఉన్నారు, నేను వచ్చి మాట్లాడతలే. సార్ ఏంటా? అయిపోయింది సార్. సార్ నా 110. ఏందే? అదే సార్, వండికి పోయి సార్. పో. ఏంట్రా ఇక్కడ? నథింగ్. లంచ్ అయిందండి. ఓవర్ యాక్షన్ వద్దు. నువ్వేంట్రా ఇక్కడ? ఓ సార్ వాళ్ళు అక్కడ తవ్వేస్తున్నారు సార్. అది టాప్ ఫ్లోర్ లేరా? సార్ సూపర్. హలో చెప్పరా విశాల్, చెప్పరా. ఈడేం చేస్తాడు?
ఏం చేసుకుంటా ఖాళీగానే ఉన్నా. చేతులు ఎత్తు. కామరెడ్డి గారు మీరు చేస్తున్నారు లాక్ రాయ్ సార్ రాఘవా బయటకు వచ్చి తలుపేసండి సార్ వాడు కొంచెం తేడాగా ఉన్నాడు సార్. వీడిని సింగిల్ గా ఉంచుదాం సార్. పెడితే వాడికి ప్రమాదం. ఏం చెప్పినా పట్టించుకోరేంటి మొబైల్ సార్ చెకింగ్ వచ్చారు. బాగా చెక్ చేయ రాఘవా. చెకింగ్ బాగా చెక్ హలో అది కాదు నాన్న, నా జాబ్ అటువంటిది. ఏం చేయాలి చెప్పు? నేను కాల్ చేద్దాం అనుకుంటే టైం లేదు. నాకు తెలుగులో రాఘవ తీసుకున్నాడు ఫోను. రాఘవే ఫోన్. జఫా 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 Jaffa time starts now. 1, 2, 3. హలో సారీ చెప్పడం ఏంటన్నా? నేను చెప్పాలి కదా సారీ. నేనే చెప్పాలి. ఇది లేదన్నా. ఏమైంది బాబు? షాక్ కొట్టింది సార్. ఓ సెల్ ఫోన్ ఉందిరా నీ దగ్గర? అవును సార్. ఇక్కడెక్కడన్నా 2 వైర్లు ఉంటే బాగుండే. అవి కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? వెరీ గుడ్. నీ దగ్గర అన్ని ఉన్నారా? హైట్ తప్ప. అరే 786 డైల్ చేయరా. 786. వీళ్ళలో అయితే బాగానే మార్పు ఉంది సార్. పర్వాలేదండి. వీళ్ళు మారిపోతే మన పరిస్థితి ఏంట్రా? గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ బిడ్డ. నమస్తే ఫాదర్. నమస్తే. కరుణామయుడు మిమ్మల్ని కాపాడుగాక. అతని చల్లని దీవెన మీ అందరికీ ఉండుగా. తప్పు చేశారని దిగులు పడవద్దు. బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి. ఇవి తినరా, హెల్త్ కి మంచిది. ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? అది అట్లా చెవులు దొబ్బిరాయిపే చెప్పగానే ఊరా. నిన్ను చూసి భయపడలా, నన్ను చూసి భయపడ్డారు. యా ఎల్లు బాగా మారిపోయారా. హైట్ పెరగగానే సరిపోదురా, బ్రెయిన్ పెరగాలి. కిచిడి ఫెలో. జఫ్ఫా వచ్చాక ఖైదీలు చాలా మారిపోయారు రాఘవ. అవును సార్, ఖైదీలకు చాలా నేర్పేస్తున్నాడు సార్. మరి ఏం చేద్దామంటావు? మనం కూడా నేర్చుకుందాం సార్. ఏంటి నువ్వు పెద్ద తోబంట? నీకు అంతుందా? పబ్లిక్ టాక్ నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. జఫ్ఫా ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. 6 months నుంచి వాడిని టెర్రరిస్ట్ అని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నాం. కానీ వాడేం చెప్పట్లా. ఇక్కడ వీళ్ళందరూ జఫ్ఫాకి మేము ఫ్యాను, జఫ్ఫా తోపు, జఫ్ఫా బాగా ఇంటెలిజెంట్ అంటుంటారు. నీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాడు నిజంగా లష్కరే తోయిబానా లేకపోతే ఐఎస్ఐ? అసలు ఇంతకీ వాడు టెర్రరిస్టా? వాడు 100% టెర్రరిస్ట్. అవునా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అదంతే, వాడు టెర్రరిస్టే. జఫా భాయ్, ఏంటి భాయ్? నా లవర్ కు ముద్దు పేరు పెట్టాలి. క్యూటీ పై. ఏంటే క్యూటీ పై. పై